హలో ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను మరొక కొత్త మూవీ ది రైఫిల్ క్లబ్ అని. నేను అనుకోకుండా చూద్దామా వద్దా అనుకుంటూ జస్ట్ చేతిలో రిమోట్ ఉండేసరికి ఒక 10 నిమిషాలు చూద్దాం, బాగుంటే మొత్తం చూద్దాం, లేకపోతే తీసేద్దాం. మనకి ఇలాంటి జర్నర్స్ పెద్దగా ఇష్టం ఉండదు కదా. ఇదేదో మాఫియా టైప్లో ఉంది, లేకపోతే అండర్ వరల్డ్ టైప్లో ఉంది. మనకి అందరూ అటు ఇటు కొట్టుకునే కాడికి మనం ఎందుకులే ఇంకా అన్నట్టుగా ఇష్టం లేకుండానే అలా పెట్టా అనమాట. పెట్టిన పావు గంటకి ఒక చిన్న ఫైట్ అండి. అంటే హీరో ఒక అమ్మాయిని కాపాడే ఆ సీక్వెన్స్లో ఒకడిని వేసేస్తాడనమాట. అది చూసేసరికి నాకు మతిపోయింది. అంటే నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది, వాడిని వీడు చంపేస్తాడా లేదా అనే క్యూరియాసిటీతో ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మూవీ అయిపోయేదాకా సీటుకి చివరే ఉన్నా అనమాట. అలాంటి సినిమా చూసి కూడా రివ్యూ ఇవ్వకపోతే బాగోదు కదా. అందుకే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే మీకు తెలిసిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. ఇందులో బోలెడన్ని అంశాలు ఉన్నాయి. మీరు నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తే మనం అంతగా రెచ్చిపోతాం అనమాట. ఇక ఈ మూవీ చూసినంతసేపు నేను కుళ్ళుకుంటానే ఉన్నానండి. ఎందుకు ఇది కుళ్ళు, సినిమా చూస్తే కుళ్ళు రావడం ఏంటి అని మీరు డౌట్ రావచ్చు కదా. అడగండి, అలాంటివి అడిగితేనే కదా మన లోపల ఉన్న ఆ దేవుడు బయటకు వచ్చేది. ఈ సినిమా చూసినంతసేపు నాకు కుళ్ళు ఏంటంటే, ఇలాంటి థాట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు రాలేదు. అంటే మన ఇండస్ట్రీలో ఇలా చేయదగ్గ యాక్టర్లు చాలా అంటే చాలా మంది ఉన్నారు. అంటే గల్లీకి ఒకళ్ళు ఉంటారనుకోండి. మన వెటరన్ యాక్టర్సే, లెజెండరీ యాక్టర్సే తీసుకుంటే మన మోహన్ బాబు గారి దగ్గర నుంచి, కోటా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, ఆఫ్ కోర్స్ ఆయన అంటే కొంచెం ఇప్పుడు ఇంకా టూ మచ్ వెటరన్ అయిపోయారు కాబట్టి ఆయన్ని పక్కన పెడితే, అసలు మన దగ్గర ఉన్న స్కిల్ సెట్కి ఈ సినిమా పడుంటే ఈ సినిమాకి వచ్చిన రెవెన్యూస్కి ఆల్మోస్ట్ ఒక 25 టైమ్స్ గ్రాప్ చేసుకునేదండి. మన రాజశేఖర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా అసలు ఖాళీగా ఉన్న బాగా చేసే ఒక లెజెండరీ యాక్టర్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కనుక ఈ మూవీలో చూస్తే ఉంటుంది నా రాజా, అసలు అక్కడే కుళ్ళుకున్నా అనమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే మూవీ ఎలా ఉంది అంటే సింప్లీ సూపర్బ్ అండి. అంటే స్టోరీ లైన్ చాలా చిన్నది. ఒక జంటని కాపాడడానికి వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్న ఒక రైఫిల్ క్లబ్ మెంబర్స్, అంటే దాంట్లో చాలామంది రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడే ఎమర్జ్ అవుతున్న వాళ్ళు ఉంటారు, అప్పుడే జాయిన్ అయిన ఒక మూవీ స్టారు, ఇట్లా ఇన్ని రకాల క్యారెక్టర్స్ మధ్య వాళ్ళని కాపాడుకోవాలి అనే ఒకే ఒక తాపత్రయంతో వాళ్ళు వార్ని డిక్లేర్ చేస్తారనమాట. అండ్ ఆ యాక్షన్ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కళ్ళకి ఇంకా ఫీస్ట్ అనమాట. అంటే చచ్చిపోయినా పర్లేదు కానీ మన ఏమిని మనం రీచ్ అవ్వాలి అని చెప్పిన ఆ నీతి ఏదైతే ఉందో, అబ్బా అసలు చూస్తున్నంతసేపు మనకి ఒక ఎక్సైట్మెంట్తో చూస్తాం. అదే కదా మూవీ అంటే. ఇప్పుడు మూవీకి మనం డబ్బులు పెట్టి చూసేది ఎందుకు? మనం ఏదర్ ఎక్సైట్ అన్నా అవ్వాలి, లేకపోతే ఎమోషనల్గా బాగా ఎలివేట్ అయ్యి ఇంటికి హ్యాపీగా రావాలి, అంతే కదా. ఎంటర్టైన్మెంట్ ఈజ్ మెయిన్. అంతేగాని దాంట్లో 6 పాటలు ఉన్నాయా, మా వాడికి తగ్గట్టుగా స్టెప్పులు ఉన్నాయా, బీట్లు ఉన్నాయా, అంటే బాస్ సిస్టమ్తో మొత్తం థియేటర్ పగిలిపోయే అంత మ్యూజిక్ సిస్టమ్స్తో మనం సినిమా చూస్తున్నామా లేవా, ఇవన్నీ అక్కర్లా. ఈ చిన్న కాన్సెప్ట్తో కరెక్ట్గా స్క్రీన్ ప్లే, దానికి తగ్గ బడ్జెట్, దానికి తగ్గట్టుగా వీడియో, ఇవి ఉంటే చాలు, మనకి ఇంకేం అక్కర్లేదని ఈ సినిమా మనకి రుజువు చేస్తా అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ ఆషిక్ అన్బు అంటండి. నేను ఇంతకుముందు ఆయన మూవీస్ అయితే ఒక్కటి కూడా చూడలేదు, బట్ ఈ సినిమా తర్వాత ఆయనకి ఫ్యాన్ అయిపోయా. అండ్ క్యారెక్టర్ సెట్ కూడా అసలు చాలా అంటే చాలా మటుకు మనం అక్కడక్కడ చూస్తున్న క్యారెక్టర్లే, పెద్ద గ్రేట్ క్యారెక్టర్ సెట్ కూడా కాదనమాట. నాకు తెలిసినంత వరకు నేను గుర్తుపట్టగలిగిన క్యారెక్టర్లు 5 అనురాగ్ కశ్యప్ గారు, దిలీప్ పోతన్ గారు, తర్వాత దర్శన అనే ఒక సాంగ్లో ఉన్న హీరోయిన్, ఆమె పేరు కూడా దర్శన అనుకుంటా, ఆవిడ, అండ్ తర్వాత మన వాణి విశ్వనాథ్ గారు, అండ్ ఇంకొక క్యారెక్టర్ కూడా విజయ్ రాఘవన్ గారు అనుకుంటా, అంటే కొంచెం ఓల్డ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ని మాత్రమే మనం అసలు గుర్తుపెట్టుకోగల అండ్ రికగ్నైజ్ చేయగల క్యారెక్టర్స్. మిగతా వాళ్ళందరూ కొత్తగానే అనిపించినా కూడా వాళ్ళు చేసిన యాక్షన్కి ఇంకా వాళ్ళని మర్చిపోలేమన్నమాట. అంత బాగా చేశారు. అసలు ఇంకో హైలైట్ ఏంటి అంటే వాళ్ళ మధ్య సంభాషణలు. స్క్రిప్ట్ రాసిన వాడికి మాత్రం నిజంగా చేతులే దండం పెట్టాలండి. ఓ రేంజ్ అనమాట. వీళ్ళలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనిషి ఎలా ఉన్నాడు అనేది అసలు వాళ్ళు పట్టించుకోరండి. అంటే వాడి అందం, తర్వాత వాడి ఆహార్యం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి లీస్ట్ బాధడు.
ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఉన్న హీరోయిజంతోనే వాడిని ఎలివేట్ చేస్తారు. అది అంటే క్యారెక్టరైజేషనే చాలా ఇంపార్టెంట్ అనేది మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు. అసలు ఇలాంటివి డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక పెద్ద వాస్ట్ ఏరియా అనమాట. అసలు ఈ మూవీ బడ్జెట్ చూస్తే 10 కోట్లలో సినిమా తీశారంటండి. అంటే ఇది అనడానికి కొంచెం అంటే ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎంత పెట్టాలి, ఎంత బడ్జెట్, ఏ మూవీకి ఎంత పెట్టుకోవాలనేది మాత్రం వీళ్ళని చూస్తే తెలిసిపోద్దండి. మనోళ్ళేమో ఎక్కువ పెట్టేసేసి టికెట్లు రేట్లు పెంచేసేసి మళ్ళా సినిమా బాగోకపోయినా ఎందుకు ఆడించలేదు, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు, అది ఇది అని చెప్పి మనోళ్ళు బాగా ఎలివేట్ చేస్తారు కదా. అవన్నీ ఇంకా ఆపి ఈ మూవీ చూసి అసలు మనం సినిమా ఇలా కూడా తీయచ్చు, మనం రేంజ్కి వెళ్ళిపోయాం కరెక్టే, కానీ ఇలా కూడా తీయచ్చు ఒక్కసారి రూట్స్కి వెళ్తే అనేది ఈ మూవీ ఖచ్చితంగా మనకు అందరికీ గుర్తు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. అది అంత బ్యూటిఫుల్గా తీశారు ఈ మూవీ. సరే, ఓవరాల్గా నేను ఎంత చెప్పినా కూడా మళ్ళీ వీడు కావాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అంటారు అనుకున్నారేమో. కానే కాదు, నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉన్న ఆ భక్తి భావం ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి పెంచి పోషించాం కదా, సో దాంతో ఆ ప్రేమతోనే ఇవన్నీ కామెంట్స్ వస్తాయన్నమాట. సో ఓవరాల్గా ఇదే ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా ఆడతాయి అండ్ మనం ఇలాంటివి వస్తే ఇంకో రేంజ్కి తీసుకెళ్ళగలం. ఇలాంటివి రావాలి, మళ్ళీ మళ్ళీ మనం చూడాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఈ వీడియోని ఇప్పటితో కట్ చేస్తున్నాను అనమాట. అలాగే నా లిస్ట్లో వచ్చిన 140 మంది సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ 140 మంది 14,000 అవ్వాలని, 14,000 1,40,000 అవ్వాలని, 1,40,000 14 లక్షలు అవ్వాలని ఆశగా దుండాలని నాకు తెలుసు. సో ఇప్పటితో ఆపేసి ఇక ముందుగా వెళ్దాం తమ్ముళ్ళు, ఇక మళ్ళీ మొదలు పెడదాం. ఓకే, సైనింగ్ ఆఫ్.